హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ కి జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరియు సుస్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ వీడియోలో మనం ఎవరు అర్హులు, కనీస విద్యార్హత ఏమిటి, వయసు ఎంత ఉండాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, ఇంటర్వ్యూలో ఎంత మార్కులు ఉండాలి, స్థానిక అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అన్ని పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం. వీడియోను ప్రారంభించే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక ఈ నియామకాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్, తర్వాత సంబంధిత ఆర్డీఓ సభ్యుడిగా ఉంటాడు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి సభ్యుడిగా ఉంటారు. జిల్లా మరియు శిశు సంక్షేమ అధికారి కన్వీనర్గా అయితే ఉంటారు. ఐటీడీఏ ప్రాంతాల్లో మాత్రం అదనంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా సభ్యుడిగా ఉంటారు. అంటే ఎంపిక మొత్తం జిల్లా స్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తారు. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అభ్యర్థి తాను దరఖాస్తు చేసుకున్నటువంటి అంగన్వాడీ కేంద్రం, గ్రామం లేదా వార్డుకు సంబంధించినటువంటి స్థానిక నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థానిక మహిళలు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతాల్లో అదే వార్డు నివాసి అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక హ్యాబిటేషన్ ఉన్నటువంటి పోస్టులకు అదే గ్రామం లేదా హ్యాబిటేషన్కు చెందినటువంటి అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంపిక మొత్తం 100 మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఇక వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కులను కేటాయించారు. ఈ ఇంటర్లో వచ్చినటువంటి మార్కుల శాతం ప్రకారం మార్కులు అనేది ఇస్తారు. ఇక విడో వాళ్ళకి 5 మార్కులు అనేది ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. వితంతువులకు అదనంగా 5 మార్కులు. ఇక ఆర్ఫన్ వాళ్ళకి 10 మార్కులు, అంటే అనాథలకు 10 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు 5 మార్కులు ఆర్పిడబ్ల్యూటీ యాక్ట్ ప్రకారం అర్హులైతే వారికి 5 మార్కులు అనేది ఇస్తారు. ఇక సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకి మాత్రం 10 మార్కులు ఉంటాయి. ఇక మొత్తం కలిపి 100 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అంటే ఇంటర్లో మంచి మార్కులు ఉంటే ఎంపిక అనేది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్ పోస్టుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ పోస్టు కూడా మొదటి ప్రాధాన్యత ఇంటర్మీడియట్ వారికి ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఎస్ఎస్సి పాస్ అయి ఉన్నటువంటి మహిళలకు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు అనేది ఉంటుంది. ఇక రిజర్వేషన్స్ విషయానికి వస్తే రిజర్వేషన్ మొత్తం ప్రభుత్వ రోస్టర్ ప్రకారం అమలు చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు మహిళా రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే అమలవుతాయి. ఇక ప్రమోషన్ అవకాశం విషయానికి వస్తే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలు సేవ చేసినటువంటి అంగన్వాడీ హెల్పర్లకు ఖాళీలు ఒకవేళ ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఈ మొత్తం నియామక ప్రక్రియ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రూపొందించినటువంటి ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహిస్తారు. ఇక దరఖాస్తు, మెరిట్ లిస్టు, అప్రూవల్, అపాయింట్మెంట్ ఆర్డరు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మహిళలకు మంచి ప్రభుత్వ ఉద్యోగం అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మీ ఇంట్లో లేదా మీకు తెలిసినటువంటి అర్హులైనటువంటి మహిళలకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల తాజా సమాచారం కోసం సక్సెస్కి జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.